హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది తెలుసుకుందాము. ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అయితే కనుక తెలిపింది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే దక్షిణ అంతర్గత కర్ణాటక దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య ఆగ్నేయ దిశగా దిగువ స్థాయి నుంచి గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అయితే తెలిపింది. ఏపీలో ఉత్తర కోస్తాంధ్రలో అయితే కనుక ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ఇక రానున్న 3 రోజులు కోస్తాంధ్ర రాయలసీమల్లో వేడి తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని అయితే కనుక తెలిపింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అయితే జారీ చేసింది. ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. అలాగే ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక ముఖ్యంగా ఇవాళ రేపు నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే కనుక తెలిపింది.